ఐశ్వర్య రాయ్ అందంలా ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయంట. ఇక ఆమెలా విశ్వసుందరి వంటి అందం ఏమైపోయింది అనేది నెట్టింట ఇప్పుడు చర్చ నడుస్తూనే ఉన్నదంట. ఇక ఉన్నట్లుండి ఆమె శరీరంలో గింతటి మార్పులు ఎందుకు వచ్చినాయి, ఆమె ముఖంలో వచ్చిన మార్పులు గల కారణాలు ఏంది అని గిట్లా అనేక ప్రశ్నలు అందరికీ తలెత్తుతున్నాయంట. కానీ దీంట్లో ఏ ఒక్కదానికి మాత్రం సరైన సమాధానం అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ ఒక అందుకు చూసుకుంటే వయసు మళ్ళింది కాబట్టి ఈమెకు శరీరంలో మార్పులు రావడం, అందంలో మార్పులు రావడం సహజమే అని అంగీకరించాల్సిందైతే ఉన్నది. అయితే తాజాగా ఈమె గురించి ఓ వార్త బయటపడ్డదంట. ఇందులో ఎంత నిజం ఉన్నదో తెలియదు కానీ ఇది ఒక అంతుకు అభిమానులందరికీ షాక్ అయ్యే వార్త లెక్క బయటకు వచ్చిందంట. ఇక ఐశ్వర్య రాయ్ ఒక ప్రాణాంతకరమైన వ్యాధితోని బాధపడుతున్నట్లుగా ఒక వార్త అనేది నెట్టింట చక్కర్లు కొడుతున్నదంట. గది ఏందనంటే ఒక యాప్లా ఈమె గురించి ఆ వార్త అనేది చాలా చక్కర్లు కొడుతున్నదంట. ఇక గిందులో ఆమె అనారోగ్య సమస్యలతోని బాధపడుతున్నదని, ఈ ప్రాణాంతకరమైన వ్యాధితోని పోరాడుతున్నది అని గా రిపోర్ట్లా బయటపడ్డదంట. అందుకే ఈమె శరీరంలో గిన్ని మార్పులు ఉన్నాయి, ఆమె ముఖం అట్లా కనబడుతున్నది అని చెప్పేసి ఆ రిపోర్టు తెలుపుతున్నదంట. అయితే ఇదంతా పక్కకు పెడితే ఇక ఐశ్వర్య రాయ్ కొన్నాళ్ళ సంది అసలు తిండే తింటలేదంట. అయినా కానీ బరువు పెరుగుతూనే ఉన్నది. ఇక సరైన మందులు వాడుతున్నా కానీ సరైన ఫలితం దక్కుతలేదనే ప్రచారం అయితే నడుస్తున్నది. అయితే కొంతమంది మాత్రం దీన్ని తప్పుడు ప్రచారం లెక్క కొట్టివారేస్తున్నారంట. ఎందుకనంటే ఇక మొన్నటికి మొన్ననే ఐఫా అవార్డు కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ అంత మంచిగా కనబడ్డది. ఇక గదెట్లా ఇప్పటికిప్పుడే ఆరోగ్య సమస్య అని బయట పెడుతున్నారు. చల్ ఇదంతా తప్పుడు ప్రచారం, తప్పుడు కథనాలని ఖండిస్తున్నారంట. మరో పక్క చూసుకుంటే ఐశ్వర్య రాయ్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపుగా 1973లో పుట్టిందంట. అయితే ఇంచుమించు 50 సంవత్సరాలకు దాటే ఉంటది. మళ్ళా 50 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాల అమ్మాయి లెక్క కనబడాలి, గంత అందంగా కనబడాలి, నాజుగ్గా కనబడాలి అని అంటే ఎట్లా సాధ్యపడుతుంది? ఇక చూసేటోళ్ళ కళ్ళకైనా జరంతా ఆశకు అద్దైన ఉండాలని ఒక అతను పోస్ట్ పెట్టిండంట. ఇక చూసిరా, గిది కదా అసలు ముచ్చట. అవు గిది ఇట్లా ఒక అంతుకు నిజమే కదా. మళ్ళా ఇక ఇంతకీ ఏమై ఉందని అంటారు? నిజంగానే ఐశ్వర్య రాయ్కి అనారోగ్య సమస్యతోని బాధపడుతుండడం వల్లనే ఇవి ఇట్లా కనబడుతున్నదంటారా, లేకుంటేనే ఇక పోరగాడు చెప్పినట్టు ఇక వయసు మళ్ళిన దాని కొద్దీ ఇక అట్లెట్లా కనబడుతుంది అని అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.